ఒక రొమాంటిక్ సాంగ్ తీసుకొని బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం అయితే ఈ వీడియో చేశాను. 3డీ కెమెరాతో అయితే చేశాను. చాలా బాగుంటుంది. కెమెరా యానిమేషన్‌తో అయితే ఉంటది. చాలా బాగుంటది కాబట్టి చేసుకోండి. లిరికల్ వీడియో ఇది. మీకు నచ్చుతుంది. చాలా బాగా నచ్చుతది. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా మీకు 3 ఫోటోస్ ఉంటే ఈ వీడియో రెడీ అయిపోతది. మీకు చిన్న డెమో చూపిస్తా. మీకు క్లారిఫై వస్తది. వీడియో ఎలా ఉంది ఏందని. ఒకసారి వీడియో చూసాక మీకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా అనిపించిందో అని. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి. కడలై పొంగిన మాటలు మది విడవే దారే తెలియని కాళ్లకు అడుగులు ఎదలోకి ప్రేమొస్తే చూశారు కదా! లిరికల్ వీడియో కాబట్టి మీకు చాలా బాగా నచ్చే ఉంటది. చాలా బాగా లిరికల్ వీడియోనే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను మీకు. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా 1 క్లిక్‌లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను అండ్ ఫ్రాంట్ ఇస్తాను. ఈ ఫ్రాంట్ ప్రాజెక్ట్ కోసం మీకు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే అర్థం కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ మీకు బాక్స్ ఉంటుంది. ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో ఉందనుకోండి ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటో మీద ట్యాప్ చేస్తే ఇక ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా అయిపోయింది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. మీకు ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. మీకు ఇక్కడ ఒకవేళ మీకు లిరిక్స్ అనేది ఇక్కడ మీకు ఫేస్ మీద వచ్చినా కానీ మీరు కొంచెం జరుపుకోండి లిరిక్స్‌ని. నేను ఇప్పుడు ఎలా జరుపుతున్నానో ఆ లిరిక్స్‌ని అట్లా జరుపుకోండి. ఫేస్ మీద రాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు జరుపుకోండి. ఇలాగైతే చూసారు కదా! సింపుల్‌గా అయితే ఉంటుంది. అంత ప్రాసెస్ కూడా ఏముండదు మీకు. ఇలానే మీరు కొన్ని ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్నీ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక లిరిక్స్ అనేది మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఒకవేళ వస్తే మీకు ఇప్పుడు ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫ్రాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన మీకు బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు మీ ఫ్రాంట్స్ అనేది అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే మీకు ఈ ప్రాసెస్ అయితే చేయండి. మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ అనేది ఇక్కడైతే ఉంటుంది. ఆల్రెడీ ఇన్పుట్ చేసిన ఫ్రాంట్. ఇన్పుట్ చేయకుండా మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఉంటే ఇక్కడ మీకు బాక్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫ్రాంట్స్ ఉంటుంది. మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంటుంది. డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. ఈ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఎలైట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంటుంది. ఆ ఫ్రాంట్ అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ అన్ని ఫ్రాంట్స్ అనేది ఇలానే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కూడా ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలా రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఇలానే మీరు సింపుల్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. మీకు సొంతంగా కెమెరా యానిమేషన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మన యూట్యూబ్ డెడికేట్ వీడియోస్‌లో చాలానే చెప్పాను. మన 3డీ కెమెరా యానిమేషన్ ఎలా చేయాలనేది. వీలుంటే చూడండి మీరు. వీళ్ళు చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూడండి. దాని తర్వాత పైన ఆర్మార్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందో అనేది. లైక్ చేసుకోండి. వెళ్ళే ముందు కామెంట్ చేసి వెళ్ళండి ఎలా అనిపించిందో.